శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. సెప్టెంబర్ 10, 2025 బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, కృష్ణపక్షం. తదియ మధ్యాహ్నం 3:38 వరకు. నక్షత్రం రేవతి. సాయంత్రం 4:03 వరకు. వర్జం ఉదయం 10:19 నుండి 11:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:15 వరకు. మరలా సాయంత్రం 5:15 నుండి 5:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవలసిన పూజలు. గణపతి స్వామివారి అష్టోత్తరం చదవండి. సిద్ధగంధంతో స్వామివారికి అర్చన జరిపించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితి నెలకొంటుంది. వృషభ రాశి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి. అదృష్టానికి దగ్గరగా రోజులు గడుస్తున్నట్లు తోస్తుంది. సంపూర్ణమైన శుభ ఫలితాలు మాత్రం చేతికి అందవు. కర్కాటక రాశి. విదేశీయానానికి చేసే ప్రయత్నాలు అనూహ్యంగా ముందడుగు వేస్తారు. సింహరాశి. జీవిత భాగస్వామితో సామరస్యంగా వ్యవహరించి కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకుంటారు. కన్యారాశి. విద్యార్థిని విద్యార్థులు విశేషమైన శ్రమ చేయవలసి ఉంటుంది. వాహన సౌఖ్యం. తులారాశి. శుభకార్యాలకు, సంఘంలో హోదా పెంచే కార్యక్రమాలకు అధికంగా ఖర్చు చేస్తారు. వృశ్చిక రాశి. మంచి వ్యక్తిగా, మధ్యవర్తిగా పేరు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. కీలక వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడినా పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. మకర రాశి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసినప్పుడు ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుంభరాశి. ఉద్యోగులకు విధి నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం. మీనరాశి. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోని వారు సామరస్యం వహించడం మేలు. నమస్కారం.